హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జే వ్లాగ్స్. ఈరోజు అయితే మేము ఒక ఛాలెంజ్ చేయబోతున్నాం అనమాట. అండ్ ప్లస్ చాలా రోజుల నుంచి వీడియోస్ కూడా చేయట్లేదు, చాలా లేట్ అయిపోతుంది. సో ఒక్క ఛాలెంజ్ వీడియో చేద్దాం అనేసి. ప్లస్ ఎందుకు లేట్ అవుతుందంటే మా దగ్గర ఇక్కడ కరెక్ట్ నెట్వర్క్ దొరకలేదు కొన్ని రోజుల నుంచి. సో ప్లస్ ఫోన్స్ దగ్గర నుంచి కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ రావట్లేదు. సో అందుకే మధ్యలో చాలా డిస్టర్బెన్స్ అయింది. బట్ ఈరోజు కంపల్సరీ వీడియో పెడదామని డిసైడ్ అయ్యాం. సో ఇట్స్ అండ్ చెప్పురా, ఈ ఆడియన్స్ రా. ఏంటిది? ఓ అదా, సర్లే. తమ్ముడు ఏం చెప్తున్నా అంటే కొత్తగా వచ్చిన వాళ్ళందరినీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నారు. మీరందరూ చేసుకుంటారని నాకు తెలుసు, కానీ మాకు తమ్ముని తెలియదు కాబట్టి నమ్మకం కోసం మీరు చేసుకోండి. ఒక బెల్ ఐకాన్ కూడా కొట్టేసుకోండి. సరే, వీడియోలోకి వెళ్ళిపోయే ముందు అసలు ఏం ఛాలెంజో చూపిస్తా. ఛాలెంజ్ ఏంటంటే చూపిగా ఇవి నేను ఒకటి, నాకు ఒకటి చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఇవి నార్మల్గా. ఈ చిల్లీ ఫ్లేక్స్ అంటే మీకు తెలిసిందే, నార్మల్ ఇది చాలా కారం ఉంటుంది అంటున్నారు. డామినోస్ నుంచి వస్తుంది ఇది. సో మొన్న మేము డామినోస్ తిన్నప్పుడు ఇది పక్కన పెట్టుకున్నాం. సో ఛాలెంజ్ వీడియో చేద్దామని. నెక్స్ట్ వచ్చి ఆర్గానో సీజన్స్. ఇది మా ఇంటి దగ్గర చెట్టు కూడా ఉంది, కాల్సి ఇప్పుడు ఒకటి చూపిస్తా. ఆకుని ఎండిపోయిన తర్వాత దాన్ని క్రష్ చేసేసి దాని పౌడర్లో ఆ పౌడర్ని వీటికి యూజ్ చేస్తారు అనమాట. ఇవి వీటికి పిజ్జాస్కి వాటికి యూజ్ చేస్తారు అనమాట. సో దీన్ని ఒకవేళ మేము టేస్ట్ చేస్తే మనకు వచ్చే రియాక్షన్ ఏంటి దాన్ని బట్టి చూపిస్తా. సో ఇప్పుడైతే తమ్ముడు వెళ్ళి ఒక ఆకు తీసుకొని వస్తాడు, అది కూడా చూపిస్తా. ఇప్పుడు అది ఎట్లుంటుందో చూపిస్తా, తర్వాత ఈ వీడియో స్టార్ట్కి వెళ్తాడు. సరేనా మరి? సో ఆల్రెడీ గార్డెన్ ఏరియాకి వచ్చేసినాం. ఇక్కడ చూపిస్తా ఒకసారి. ఇవే అంటారు, వీటిని అంటారు అనమాట. వీటిని చూపిస్తా. వీటిని నార్మల్గా మా మమ్మీ కూడా బజ్జీ చేయడానికి వాటికి వీటికి యూజ్ చేస్తారు అన్నమాట. వీటిని యూజ్ చేసేసి బజ్జీలు చేస్తుంది మా మమ్మీ. సో ఇప్పుడు ఇవి కూడా టేస్ట్ చేయబోతున్నాం. సో ఎలా ఉంటుంది చూడాలి. దీన్నే చూడ అంటే ఈ ఆకు కాదు, ఇప్పుడు అందులో వచ్చింది అది. అయ్యో, ఇక మనం రూమ్లోకి వెళ్ళిపోదాం. సో ఇదన్నమాట, చూపించాను కదా, ఇలా ఉంటుంది. ఒక మినిట్, ఇప్పుడే ఒక లైట్ సెట్టింగ్ చేసుకున్నాం, క్లియర్గా అనిపిస్తలేదు అనేసి. సో కొంచెం మా తమ్మునికి భయం వేస్తుంది, కానీ నాకు మాత్రం ఇది కామన్ అనమాట. ఎంతసేపు చూపిస్తావురా? సో నాకు మాత్రం ఈ చిల్లీ ఇట్లాంటివి తినడం అంటే కామనే, కానీ మా తమ్ముడు తినడం అయితే ఫస్ట్ టైం. అండ్ వాడు తినడు కదా, ఎట్లా తింటాడంటే అన్నంలో ఏదో 2-3 చిక్కల సూప్ వేసుకొని తింటాడు. మరీ అట్లా తింటాడు, కానీ కారం అంటే బాగా ఇష్టం అని చెప్తూ ఉంటాడు. సో ఫస్ట్ ఏది తిందాం? చిల్లీ ఫ్లేక్స్. జస్ట్ ఫస్ట్ అయితే చేతి మీద వేసుకొని తిందాం. ఓకే. ఓ పడతలేదా? కాదు, స్మెల్ ఘోరంగా ఉంది. అయ్యో డ్యామేజ్. అది మస్తు ఉన్నది అక్క, తినచ్చు. సీరియస్ తీసుకోండి. రావట్లేదు, ఇది చాలా ఘోరంగా ఉంది. ఇక్కడ చూపిస్తారు, ఇక్కడ ఆల్రెడీ సగం చినిగింది, కానీ ఇక్కడ నుంచి ఇక్కడ రావట్లేదు. ఇక ఉన్నదిరా. ఇది కూడా వస్తుందా అండి కాంపిటీషన్? దాన్ని తినరు. ఆహా, మరి దీని లోపలికి వెళ్ళి అది కూడా పొడి వస్తుందా? రాదులే. మంచిగా నువ్వు వేసుకో. ఇది చాలా డిఫరెంట్ ఉంది. ప్లస్ ఫస్ట్ టైమ్స్ మేము చూడడం. ఎట్లుందంటే ఇది అంతా ఇదిగోండి స్టోన్స్ లెక్క ఉంది. ఇట్లా చూపించచ్చు కాక, అట్లా కనిపించదు కదరా వాళ్ళకి. ఓన్లీ అమ్మ ఫ్యాన్ ఆఫ్ చేయరా బాబు.
ఫ్యాన్ ఆఫ్ చేయను అసలు, ఫ్యాన్ ఆఫ్ చేయి. మొత్తం ఇక లేస్తుంది. ఇదంతా ఏదో సంథింగ్ పొడి పొడిగా అంత స్టోన్స్ తోటి వచ్చింది. టేస్ట్ చేస్తావా? అది కనిపించదు అట్లా. కూర్చోండి ఫస్ట్ అయితే. తింటానా? ఆగు నేను కూడా తింటా. ఇగో ఆగు, నీకు కూడా చెయ్యి చూపి. నీ చెయ్యి ఇట్లా పెట్టు. అట్లా కాదు, ఇట్లా ఇక్కడ దీని నేను కూడా అంతే వేసుకున్నా. మరి ఇద్దరికి ఈక్వల్ ఉండాలి కదా. టక్కున వేసుకోవాలిలోనా ఎట్లుంది? లేకున్నది ఏదో అలా జడే నన్ను పిలిచే. దాని ఓకే 3, 2, 1. ఇదంతా చాలా డిఫరెంట్ ఉంది. లెమన్ కూడా ఉన్నట్టుంది, పుల్ల పుల్ల ఉందంతా, కానీ బాగానే ఉంది. కొంచెం వేసుకుంటా. నీకు తినిపిస్తావు. నాకు ఒక సీడ్ వచ్చింది, నీకు రాలే. ఇప్పుడు వేసుకోండి నేను. అవునరా, ఘోరం ఉంది. గలీజ్ ఉంది. ప్లీజ్ నెవర్ ట్రై దట్. ఎందుకంటే Ever try నార్మల్గా పిజ్జాలో తినడమే బాగుంటుంది అనిపిస్తుంది. నువ్వు మళ్ళీ ఎందుకు తింటున్నావు బాగాలేదు అనుకుంటుంటూ? నెక్స్ట్ వచ్చి చిల్లీ వాటర్ బాటిల్ తెచ్చి పక్కన తెచ్చుకోపో. 2 బాటిల్ తెచ్చుకో. నాది నీది తెచ్చుకోపో వాటర్ బాటిల్. ఎందుకంటే మంచిదని చెప్పేసి వాటర్ బాటిల్ కూడా ముందే పెట్టుకుంటున్నాం. ప్లస్ ఇది కారం. ఇదంటే నార్మల్ది ఇప్పుడు తిన్నది. సో కొంచెం పుల్లగా ఉంది. అటు కాదు ఇటు కాదు, 2 దిక్కులు కాకుంటుంది. ఏంటంట ఇప్పుడు తాగద్దు వాటర్, నేను ఇచ్చినప్పుడు తాగాలి. ఇక్కడ చూడు, ఆల్రెడీ 7 minutes 3 ఉంది కదా. 8 ఇది తినంగానే ఒక్క 10 minutes వరకు అన్న చూడు. నువ్వే కొంచెం తిన్నాకనే ఉప్ప అనుకుంటావు నువ్వు. కానీ ఉన్నది కూడా ఉండదురా. యాక్చువల్లీ నేను ఏమనుకున్నా అంటే పొడి పొడి ఉంటుంది అనుకున్నా, బట్ ఇట్స్ సో డిఫరెంట్. అన్ని బాల్స్లో వస్తున్నాయి. ఏంటో తెలియదు మరి. కొంచెం కట్ చేద్దామా వీటి? కొంచెం ఒక్కొక్కటి. చిల్లి నీకు ఎక్కువ పడాలి పల్లి. ఏదో వచ్చింది నోటికి అట్లా. కానీ అసలు వస్తుందా ఇది? ఓని అమ్మ, ఇది మొత్తం చిల్లీ ట్యూనా. ఇంత తినాలి? అదే ఆవు కొంచెం నీకేస్తా. ఇంద్రకెళ్ళ చూపి. నాకే వేసిన ఎక్కువ. నేను కూడా ఇవే ఎక్కువ కారం కొడతాయి. అవి రెడ్డి నార్మల్. కొంచెం వేసుకోనా? అమ్మ ఫస్ట్ ఎందుకంత యాక్చువల్గా చెప్పాలంటే చాలా కారం ఉన్నాయి. ఇంకోటి ఇందులో రెడ్ ఫ్లేక్స్ వచ్చినాయి. కారం ఉంది, కడుపు వస్తుంది. వద్దు తినుకో. ఈ 2 టేస్ట్ అయితే బాగానే ఉన్నాయి. వేసుకుంటున్నాం వల్ల తిండిపోతూ. సో ఈ 2 అయితే చిల్లీ కాకుండా తినకండి. నార్మల్గా అయితే నాకు తెలిసినంత వరకు అయితే, అందుకే చెప్పిన ఎక్కువ వేసుకోవద్దని. ఇవి తిన్నా అనుకో నాకు ఎందుకో కట్టిన ఎట్లా అవుతుంది. ప్లస్ మీరు ఇవన్నీ ఇట్లాంటి ట్రై చేయకండి ప్లీజ్. ప్లస్ అవి చిన్న అవి నార్మల్లీ చిల్లీ ఫ్లేక్స్. అది ఇక్కడ పెట్టుకుంటే మొత్తం కాలిపోతుంది. సో నెవర్ ట్రై దిస్. ప్లస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఏం చేయాలి చెప్పు? లైక్, షేర్, సబ్స్క్రైబ్, బెల్ నోటిఫికేషన్లో పెట్టుకో. ఓకేనా? ప్లస్ ఇట్లాంటి చాలా వీడియోస్ మీకు కావాలనుకుంటే ప్లీజ్ బెల్ ఐకాన్ కొట్టుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కంపల్సరీ మీకు వస్తాయి. అండ్ ప్లస్ వీడియోస్కి లేట్ కాకుండా అయితే మీరు మాకు చేయండి. ఆల్రెడీ 90 subscribers వరకు అయ్యిండ్రు. 100 అయితే మేము మంచి పార్టీ చేసుకుంటాం. అది మీకు కూడా చూపిస్తాం. ప్లస్ వచ్చే గిఫ్ట్స్ కూడా చూస్తాం. నేను ఏమనుకుంటున్నా అంటే
ఈసారి 100 సబ్స్క్రైబర్ అయితే అందరికి అంటే ఒకరు కారం ఒక లేదు గిఫ్ట్స్ కదా? వేసుకున్నాము. నార్మల్గా అయితే మేము తక్కువ వేసుకున్నాం కాబట్టి మాకు కారం కారం వీనికి తక్కువనే వేసినా కాబట్టి కారం అంతా కొట్టట్లే. కానీ నాకు ఎక్కువ నేను ఎక్కువ వేసుకున్నా, నా కారం తీసుకుంటా. వాటి కానీ ఇలా మండుతాను ఫ్రెండ్స్. సో నెక్స్ట్ టుమారో ఏంటి, రేపు ఏముంది జోనా? రేపు ఏముంది చెప్పు. అడ్వాన్స్ హ్యాపీ రిపబ్లిక్ డే అన్నారు. సో అడ్వాన్స్ హ్యాపీ రిపబ్లిక్ డే. రేపు రిపబ్లిక్ డే కాబట్టి మేము తమ్ముని వాళ్ళ స్కూల్ కూడా వెళ్ళబోతున్నాం. చూద్దాం ఆ రోజు ఎలా గడుస్తుందో మొత్తం కూడా చూపిస్తా. ప్లస్ నా బెస్ట్ ఫ్రెండ్ అయిన ఇనిషా కూడా డాన్స్ అయిపోతుంది. సో అక్కడికి వెళ్ళే ఒక పెద్ద పని కూడా ఉంది. ఇదే అన్నమాట ఈరోజు వీడియో. సో ప్లీజ్ ఏం చేసుకోండి, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.